ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి బస్సు ద్వారా కారు ద్వారా ర్యాలీ తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన పోయి ప్రజల పాలన వచ్చిన సందర్భంగా మేమంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ తరపున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగులు మొత్తం కూడా ఈరోజు సెక్రటేరియట్లో గౌరవనీయులు జనహృదయ నేత ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో నూతన సంవత్సర సంబరాలు చేసుకొని వారికి ఘన సన్మానం చేసే కార్యక్రమాన్ని ఈరోజు వందలాది మంది విద్యార్థులు మొత్తం కూడా బయలుదేరి కార్యక్రమం చేస్తున్నాం. ఏ తెలంగాణ కోసమైతే జైలు జీవితం అనుభవించి జైలు గోడలు ముద్దాడి తెలంగాణ రాష్ట్రం సాధించినమో ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర అమోఘమైనది. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నియంతృత్వ రాక్షస కుటుంబ అవినీతి పరిపాలన చేసి ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువతని విద్యార్థి లోకాన్ని మొత్తం కూడా వివక్షతకి అన్యాయం గురి చేసిండు. ఏ తెలంగాణ కోసం అయితే పోరాడిన విద్యార్థి నాయకులు మొత్తం కూడా నిరుద్యోగులు మొత్తం కూడా మేమంతా కూడా ముక్త కంఠంతో కేసీఆర్ని బగ 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 మండే అగ్ని పరాటాన్ని దహించి వేసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛమైన మెజార్టీ రావటంలో విద్యార్థి నాయకులుగా విద్యార్థి జేఏసీలుగా నిరుద్యోగులుగా విద్యార్థులుగా మేమంతా సఫలీకృతమైనాం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక 5,000 మందో 10,000 మందో 10,000 మంది స్టూడెంట్స్ కాదు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక శక్తి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే 100 సంవత్సరాల చరిత్ర గల యూనివర్సిటీ. శాఖోపశాఖలుగా నువ్వు జిల్లా వ్యాప్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎస్పీ ఆఫీసుకు పోయినా, ఆర్డీఓ ఆఫీసుకు పోయినా, కలెక్టరేట్కి పోయినా, ఎండీ ఆఫీసుకు పోయినా, డిఓ ఆఫీసుకు పోయినా శాఖోపశాఖలుగా విస్తరించి లక్షలాది కోట్లాది మంది ఉద్యోగులు ఎంప్లాయీస్తో పాటుగా ప్రజలందరూ కూడా ఇవాళ మన కన్న తల్లి లాంటి యూనివర్సిటీ ఇది. ఇక్కడ చదువుకున్నటువంటి ఎంతోమంది మేధావులు విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు అగ్నిపరాటై కేసీఆర్ని దహించేసిన ఈరోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కేసీఆర్. ప్రజల పాలన రాయింది. అందుకోసం ఏ తెలంగాణ కోసం పోరాడమో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేమంతా 2 దశాబ్దాలుగా నేను లోకేష్ యాదవ్గా దశాబ్దాలుగా ఎన్ఎస్వి కలిసి పనిచేస్తున్నాను. ఆ రోజు మా పార్టీ తెలంగాణ కోసం పోరాటం చేసే క్రమంలో విచారణ చేసిన రాష్ట్ర అధ్యక్షుడిగా నా పార్టీ విధానాలను పక్కన పెట్టినా, నా సిద్ధాంతాలను పక్కన పెట్టినా, నా నాయకులను ఒప్పించిన ఆ రోజు తెలంగాణ కావాలి, వీక్షకు గురైపోయినాం, అన్యాయానికి గురైన చెప్పని ఆ రోజు నేను జైలు జీవితం అనుభవించిన, జైలు గోడలు ముద్దాడిన, వందలాది కేసులు అనుభవించిన, లాఠీ దెబ్బలు తిన్నా, తూటాల దెబ్బలు తిన్నా తెలంగాణ సాధించిన నేను. అయినా కాంగ్రెస్ పార్టీ మొదలలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ మా దేవత మా తల్లి తెలంగాణ ఇచ్చిన తెలంగాణలో ఎక్కడ కూడా సామాజిక న్యాయం జరగల, ఎక్కడ కూడా అందరికీ సమాన పరిపాలన జరగల, వివక్షత అన్యాయం జరిగింది. అందుకని ఈ తెలంగాణ ప్రజల తెలంగాణ వచ్చిన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి 60% ఉన్న బీసీలకు ముఖ్యంగా దళిత గిరిజన ఆదివాసీ బహుజనులందరూ కూడా సమన్యాయం సమపరిపాలన అందే విధంగా పరిపాలన ఉంటుందని చెప్పని దాదాపు 30 అడుగుల ఎత్తులో కడినటువంటి దొరగడిని ఇనప కచ్చల్ని కూల్చేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి ప్రజలారా నిరుద్యోగులారా మన ప్రభుత్వం మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కాబట్టి ఒక దళిత నాయకుడు ఈ సమాజం కోసం ఈ తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి కోసం 1365 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకభూమి పోషించినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారికి ఈరోజు ఘనంగా సన్మానం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున మేము చేయబోతున్నాం. కాబట్టి ర్యాలీగా పోతున్నాం. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించాలి. వచ్చిన